జస్ట్ 13,16,000 ఆన్ రోడ్ చెప్తున్నాను. దట్టు బ్రీజా యొక్క వేరియంట్ VXI కి సంబంధించి ఆటోమేటిక్ అన్నమాట. ఎవరైతే ఆటోమేటిక్ చూస్తున్నారో 1.5 లీటర్ రిలయబుల్ ఇంజన్ తో మనకి బ్రీజా అయితే మీరు ప్రిఫర్ చేయొచ్చు. జస్ట్ 13,16,000 ఆన్ రోడ్ కి పడుతుంది మనకి. ఇందులో మనకి ఏమేమి ఫీచర్స్ వస్తాయి, నిజంగా వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అనేది ఈ వీడియోలో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. బై ద వే ఎండ్ లో దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ తో సహా చెప్తాను అనమాట. ఇంతకుముందు చెప్పిన ఆన్ రోడ్ ప్రైస్ అనేది, ఆ బ్రేకింగ్ అంతా కూడా చెప్తాను మీకు. ఆ బ్రేకప్ అంతా కూడా లైక్ మనకి ఎక్స్ట్రోమ్ ఎంత పడుతుంది, దాని తర్వాత ఎంత, యాక్చువల్ గా ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, మనం 13-16 కి ఎట్లా తీసుకోవచ్చు అనేది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. అండ్ బ్రీజా కి సంబంధించి టర్బో వర్షన్ ఆన్ రోడ్ ప్రైజెస్ కి సంబంధించి కంప్లీట్ కార్ లోన్ ప్రాసెస్ కూడా అవైలబుల్ గా ఉంది. ఈవెన్ LXI వర్షన్ కి సంబంధించి ZXI వర్షన్ కి సంబంధించి EMI కావచ్చు, డౌన్ పేమెంట్ కావచ్చు, కంప్లీట్ గా వీడియో డెడికేటెడ్ గా చేసి ఉన్నాను. అండ్ 22 మేజర్ చేంజెస్ అన్నట్టుగా టర్బో యొక్క వేరియంట్ బ్రీజా కి సంబంధించి కూడా డెడికేటెడ్ గా ఛానల్లో వీడియో అవైలబుల్ గా ఉంది. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్, హలో, నమస్తే, నేను మీ రితేష్. వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. ఈ రోజు ఎక్స్క్లూజివ్ గా ఆటోమేటిక్ వేరియంట్ ఎవరైతే పర్చేస్ చేస్తున్నారో, ప్రిఫర్ చేస్తున్నారో, కమింగ్ ఫెస్టివ్ సీజన్ కావచ్చు, లేకపోతే రెగ్యులర్ గా మీరు పర్చేస్ చేసినట్టయితే ఆటోమేటిక్ వేరియంట్ కి సంబంధించి వాల్యూ ఫర్ మనీ వేరియంట్ నాకు పర్సనల్ గా అనిపించింది. ఎందుకంటే VXI మనకు ప్రిఫర్ చేసినట్టయితే 13,16,000 లోనే వస్తుంది. యాక్చువల్ గా ఇందులో ఏమేమి వస్తాయని ఫీచర్స్ కంప్లీట్ గా మనం లిస్ట్ తెలుసుకున్న తర్వాత ఎక్స్షోరూమ్ ప్రైస్ కి సంబంధించి అండ్ ఇన్సూరెన్స్ ఇట్లా అన్ని ఆన్ రోడ్ మనకు ఒక ఆ యొక్క బ్రేకప్ అనేది మీకు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. బ్రీజా యొక్క VXI మనం చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ వేరియంట్. సో ఇప్పుడు ఆటోమేటిక్ వేరియంట్ కి సంబంధించి 1.5 లీటర్ NA నేచురల్ ఆస్పిరేటెడ్ వస్తుంది. ఓన్లీ ఇందులో మాత్రమే, ఇంజన్ లో మాత్రమే మనకి ఆటోమేటిక్ కావచ్చు, CNG కావచ్చు వర్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి. వెదర్స్ టర్బోలో ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే అవైలబుల్ గా ఉంది. అండ్ 6 స్పీడ్ తో వస్తుంది. థ్యాంక్ గాడ్ టార్క్ కన్వర్టర్ వస్తుంది. సో దట్ మనకి ఆ స్విచ్చింగ్ కూడా గేర్స్ కి సంబంధించి చాలా చాలా స్మూత్ గా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ 1.5 లీటర్ మోస్ట్లీ రిలయబుల్ ఇంజన్ 4 సిలిండర్ తో వస్తుంది. మీకు అసలు ఆన్ అయినట్టు కూడా తెలియదు. ఎంతో ఎంతో సైలెంట్ మనకి బ్రీజాకి సంబంధించి. ఎవరైతే నాయిస్ లెస్, నో నాన్ సెన్స్ అని చెప్తాం కదా, అట్లా ఎవరికైతే ప్రిఫర్ చేస్తున్నారో వాళ్ళు బ్రీజా అయితే కళ్ళ మూసుకొని తీసుకోవచ్చు. అండ్ ఫీచర్స్ మనం మాట్లాడుకున్నట్టయితే మనకి రిమోట్ కి సంబంధించి లాక్ అన్లాక్ బటన్ తో వస్తుంది. జస్ట్ సింపుల్ రిమోట్ కి మాత్రమే వస్తుంది. ఎందుకంటే VXI వర్షన్ కి సంబంధించి, ఎందుకంటే మనకి డే టు డే లైఫ్ లో యూజ్ అయ్యే ప్రతి ఫీచర్ వచ్చేస్తుంది. అందుకే ఇది మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్. ఎస్పెషల్లీ ఆటోమేటిక్ కి సంబంధించి నార్మల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇంకా మనకి తక్కువనే పడుతుంది. అది పక్కన పెట్టేస్తే ఇంకా ఫర్దర్ గా మనం ఫీచర్ చూసుకున్నట్టయితే లైక్ హలోజన్ హెడ్ ల్యాంప్ సెటప్ అయితే వస్తుంది. కాకపోతే మనకి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ సెటప్ వస్తాయి. ఈవెన్ టర్న్ ఇండికేటర్స్ కి కూడా మనకి హలోజన్ సంబంధించినవి వస్తాయి. ఫాగ్ ల్యాంప్స్ మిస్ అవుతాయి. కాకపోతే ఫాగ్ ల్యాంప్స్ అనేవి ఒకసారి యాక్సెసరీస్ మీద అడిగినట్టయితే డీలర్షిప్ కి విజిట్ చేసి అక్కడ కూడా మీరు పర్చేస్ చేస్తూ, ఈవెన్ బయట మార్కెట్, ఆఫ్టర్ మార్కెట్, మారుతికి సంబంధించిన బండి కాబట్టి మీకు ఎక్కడైనా ఏ మెకానిక్ అయినా చాలా ఈజీగా దీన్ని రిపేర్ కానీ, రీప్లేస్మెంట్ కానీ, లేకపోతే పార్ట్ ఏమైనా ఇన్సర్ట్ కానీ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు దానికి సంబంధించి ఫాగ్ ల్యాంప్ సెట్ కూడా మనకి కొత్త బ్రీజా లాంచ్ అయిన తర్వాత ఆ యూనిట్ యొక్క షేప్ కానీ, ఆ ప్లేస్మెంట్ కానీ కొంచెం చేంజ్ అయింది. ఆ సేమ్ మనకి విక్టోరియస్ రిజంబులే మనకి బ్రీజాలో కూడా ఇప్పుడు మీరు ఆ నోటీస్ అయితే చేయొచ్చు. నో డౌట్ ఫాగ్ ల్యాంప్స్ మనం ఆఫ్టర్ మార్కెట్ కూడా వేయించుకోవచ్చు. ఈవెన్ డీలర్షిప్స్ లో విజిట్ చేసి కూడా వేయించుకోవచ్చు మీకు రిక్వైర్మెంట్ ఉంటే. అండ్ గ్రిల్ కూడా మనకి కొత్త బ్రీజాకి సంబంధించి కొంచెం చేంజ్ అయింది. ఇక్కడ కూడా మీకు ఆ కొత్త గ్రిల్ అయితే నోటీస్ చేయొచ్చు. అండ్ ఓఆర్ఎంస్ కి సంబంధించి మనకి విత్ టర్న్ ఇండికేటర్ తో వస్తుంది మనకి బ్రీజా యొక్క VXI మోడల్ ఆటోమేటిక్ తీసుకున్నట్టయితే. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి పిల్లర్స్ కి సంబంధించి A పిల్లర్, B పిల్లర్, C పిల్లర్ కి సంబంధించి మనకి మ్యాట్ బ్లాక్ ఫినిష్ తో వస్తుంది. అండ్ బాడీ కలర్ మనకి డోర్ హ్యాండిల్ సెటప్ కూడా మనం ఇక్కడ ఆ VXI నుంచి నోటీస్ అయితే చేయొచ్చు. సో సైడ్ ప్రొఫైల్ కానీ, ఫ్రంట్ ప్రొఫైల్ కానీ మీకు మేజర్ గా డిఫరెన్స్ ఏమీ కనిపదు. ఆల్మోస్ట్ మనకి టాప్ మోడల్ లాగానే ఉంటుంది. కాకపోతే ఫ్రంట్ మోడల్ కి సంబంధించి ZXI కనుక మనం ప్రిఫర్ చేసినట్టయితే కింద బంపర్ కి స్కిట్ ప్లేట్ ఉంటుందో అది కొంచెం గార్నిష్ తో వస్తుంది. వెదర్స్ VXI లో మిస్ అవుతుంది. అది తప్ప మిగతాదంతా మనకి చూడడానికి సేమ్ గానే ఉంటుంది. ఈవెన్ షార్క్ ఫిన్ యాంటీనా వస్తుంది. రియర్ డీఫాగర్ కూడా మనకి ఇక్కడనే వచ్చేస్తుంది. అండ్ రియర్ సెన్సార్స్ కూడా మనం నోటీస్ అయితే చేయొచ్చు. వైపర్ అట్లా ఏమీ అయితే రాదు. మెయిన్ హైలైటెడ్ ఫీచర్స్ మాత్రమే చెప్తున్నాను. సో దట్ మనకి డే టు డే లైఫ్ లో యూజ్ అయ్యే ఫీచర్స్ పట్టుకు నేను ఇక్కడ చెప్పి ఇంకా రెస్ట్ ఆఫ్ ద డిసిషన్ మీరైతే మీరు తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి స్టెప్ని అయితే ఇవ్వట్లేదు. ఇచ్చి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఇది CNG కాదు కాబట్టి
సిఎన్జి ఓకే కాస్ట్ కటింగ్ అయితే మనం అనుకోవచ్చు, కానీ స్టెప్ ని ఇచ్చుంటే బాగుండేది. అది పక్కన పెట్టేస్తే స్టెప్ ని బదులు మనకు ఒకటి యాడ్ చేసేది ఏంటంటే పంచర్ కిట్ ఒకటి ఇక్కడ మనకి యాడ్ అయితే చేసినది అనమాట. రియల్ ఏసీ ఈవెంట్స్ కూడా మనం ఇక్కడ నోటీస్ అయితే చేయొచ్చు. స్టీరింగ్ వీల్ కి సంబంధించి కూడా మనకి టిల్ట్ స్టీరింగ్ అయితే వస్తుంది. అండ్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ సంబంధించి కూడా మనకి ఇక్కడ వస్తుంది. 7 ఇంచ్ మనకి టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ వస్తుంది. అంతేకాకుండా యూఎస్బి పోర్ట్స్ అవైలబుల్, అంటే విత్ యూఎస్బి వస్తుంది ఇన్ఫర్టైన్మెంట్ సంబంధించి. అండ్ బ్లూటూత్ ఆప్షన్ కూడా మనకి కనెక్టివిటీ పరంగా ఇక్కడ చూడొచ్చు అనమాట. అండ్ స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ తో సహా వస్తుంది. అంతేకాకుండా స్పీకర్స్ కి సంబంధించి కూడా 4 స్పీకర్ సిస్టమ్ తో అయితే మనకి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. నో డౌట్ క్లస్టర్ కి సంబంధించి కంప్లీట్ గా డిజిటల్ అయితే రాదు, పాత దాంట్లో కూడా అదే ఉంది, ఇప్పుడు కూడా అదే మీరు నోటీస్ అయితే చేయొచ్చు. సెమీ డిజిటల్ క్లస్టర్ అయితే వస్తుంది. మధ్యలో మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి డిజిటల్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఆటోమేటిక్ ఏసీ కూడా మనకి VXI మోడల్ లో చూడొచ్చు. ఇది కూడా చాలా బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే దీని ఫీచర్ ఇప్పుడు కాదు, మనం డే టు డే లైఫ్ లో యూజ్ అయ్యేటప్పుడు హైవే పైన కావచ్చు, లేకపోతే సిటీ ట్రాఫిక్ లో ఒకవేళ 2-3 అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు మనం ట్రావెల్ చేసినట్టయితే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ నో డౌట్ మైలేజ్ ని కూడా చాలా వరకు ఇంక్రీజ్ చేయడానికి మనకు చాలా హెల్ప్ అవుతుంది. 23-24 పెట్టేసి ఆటో మోడ్ లో మనం పెట్టినట్టయితే మైలేజ్ ఆటోమేటిక్ గా మనకి ఒక 1-2 కిలోమీటర్స్ ఖచ్చితంగా మీకు ఇంక్రీజ్ అవుతుంది. ఇది నేను చెప్తున్న మాటగా మీరు ఒక్కసారి చూడండి, టెస్ట్ చేసి దాని తర్వాత మీరు వచ్చి కామెంట్ అయితే చేయండి. అండ్ ఇంకొకటి ఆల్మోస్ట్ అట్లా ఏమీ రాదు VXI మోడల్ కి సంబంధించి కాబట్టి డాష్ బోర్డ్ నో డౌట్ మనకి కొత్త డాష్ బోర్డ్ లేఅవుట్ అయితే కనిపిస్తుంది. అంతకుముందు ఏదైతే క్రోమ్ ఎలిమెంట్స్ డాష్ బోర్డ్ పైన లేకపోతే డోర్ ప్యాడ్స్ పైన ఉండేనో అవన్నీ కూడా రిమూవ్ చేసి మనకి బ్లాక్ కోటింగ్ అయితే మనకి కొత్త బ్రీజా న్యూ లుక్ తో మీరు నోటీస్ చేయొచ్చు. సేమ్ డాష్ బోర్డ్ సెటప్ కూడా మనకి కొంచెం ప్రీమియం ఫీల్ అయితే ఇవ్వడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. కొత్త బ్రీజాకి సంబంధించి ఈవెన్ మనం VXI ప్రిఫర్ చేసినట్టు కూడా ప్రీమియం ఫీల్ అయితే మీకు ఇంటీరియర్స్ పరంగా నోటీస్ అయితే చేయొచ్చు అనమాట. 4 పవర్ విండోస్ వస్తాయి. ఇది కూడా గుడ్ అనే చెప్పొచ్చు. డే టు డే లైఫ్ లో చాలా పనికొస్తుంది ఈ ఫీచర్ అనేది, 4 పవర్ విండోస్ ఉండడం వల్ల. అండ్ మోర్ ఓవర్ హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ కూడా మనకి VXI మోడల్ నోటీస్ చేయొచ్చు. అండ్ ORMs కి సంబంధించి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ORMs కూడా మీరు VXI లో నోటీస్ అయితే చేయొచ్చు. అండ్ ఇంకొకటి మేజర్ ఏంటంటే ఫీచర్ మనకి రియర్ లో హెడ్ రెస్ట్ అనేది ఫిక్స్డ్ లేదు, మనము హెడ్ రెస్ట్ అనేది అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా బెటర్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు రియర్ ప్యాసింజర్స్ కి సంబంధించి. అండ్ నో డౌట్ సేఫ్టీ పరంగా ఇప్పుడు 6 ఎయిర్ బ్యాగ్స్ మనకి స్టాండర్డ్ గా వస్తాయి, అంత ముందు కూడా వస్తున్నాయి. హిల్ హోల్డ్ అసిస్ట్ వస్తుంది, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే హై స్పీడ్ వాల్వింగ్ కూడా వస్తుంది. సో ఇవి మేజర్ గా నేను పిక్ చేసిన ఫీచర్స్ కి సంబంధించి ఎస్పెషల్లీ VXI 13,16,000 ఆన్ రోడ్ కి మనకి అన్ని ఫీచర్స్ వస్తున్నాయి. సో మనకి ఏమేం కావాలో అన్ని ఫీచర్స్ వస్తున్నాయి. అండ్ ఇంకొకటి మిస్ అయినా మనకి వీల్స్ కి సంబంధించి కంప్లీట్ గా మనకి ఫుల్ వీల్ కవర్ కూడా మనకి ఇక్కడ వీలైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో వెహికల్ బయటికి రాగానే ఇంకా ఆఫ్టర్ మార్కెట్ ఎటువంటి వేయించుకోవాల్సిన అవసరం లేదు. సో ఇదే నాకు తెలిసి వాల్యూ ఫర్ మనీ వేజెంట్ అనమాట. ఎవరికైతే బడ్జెట్ టైట్ గా ఉంటుందో కానీ బేసిక్ ఫీచర్స్ అన్ని కావాలనుకుంటున్నారో వాళ్ళకి VXI పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఈవెన్ బేసిక్ తో కంపేర్ చేస్తే కొంచెం అడ్వాన్స్డ్ ఫీచర్స్ కూడా మనం VXI లో నోటీస్ చేసాం, దట్ టు ఆటోమేటిక్ కి సంబంధించి. అండ్ దట్ టు 1.5 లీటర్ న్యాచురల్ యాస్పిరేటెడ్ విత్ 4 సిలిండర్ ఇంజన్. రిఫైన్మెంట్ తీసుకోవచ్చు, స్మూత్ నే తీసుకోవచ్చు, నో నాయిస్ అంటే నో నాన్ సెన్స్, ఒక కంప్లీట్ మంచి ప్యాకేజ్ అని చెప్పుకోవచ్చు ఇది. సో ఇప్పుడు ఆ బ్రేకప్ అయితే చూద్దాం మనం, ఏదైతే ఆన్ రోడ్ కి సంబంధించిన ప్రైస్. సో నా దగ్గర ప్రైస్ లిస్ట్ అయితే అవైలబుల్ గా ఉంది. మనకి VXI మోడల్ వచ్చేసి 10,60,899 మనకి ఎక్స్ షోరూమ్ అయితే పడుతుంది. దీనికి ఖచ్చితంగా మనం పెట్టాల్సిన ఎక్స్ట్రా అమౌంట్ అనేది మనం చూద్దాము, సో దట్ మీకు ఆన్ రోడ్ అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఎక్స్ షోరూమ్ చెప్పిన కదా మనకి ఏంటంటే 10,60,899. దీనికి సంబంధించి లైఫ్ ట్యాక్స్ ఖచ్చితంగా మనం కట్టాలి 1,90,970. అండ్ ఇక్కడ ఇన్సూరెన్స్ కి సంబంధించి మనకి 1+3 years అనమాట 38,699 ఇన్సూరెన్స్ గా ఉంది. అండ్ ఇక్కడ TRPR అంటే మనకి పర్మనెంట్ రిజిస్ట్రేషన్, టెంపరీ రిజిస్ట్రేషన్, ఇది కూడా చార్జెస్ మనం పే చేయాల్సి ఉంటుంది. అది ఏంటంటే మనకి 2,696 సంబంధించి పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి మనం చూసినట్టయితే హైపోతికేషన్ ఫీ 1,500. ఇది హైపోతికేషన్ బ్యాంక్ కి సంబంధించి లోన్ తీసుకుంటేనే ఇది అప్లికేబుల్ అవుతుంది. కాకపోతే ఇక్కడ కూడా మీకు కొన్ని బ్యాంక్స్ కి ఏంటంటే మనం వాళ్ళు చెప్పిన మినిమం డౌన్ పేమెంట్ కనుక ఖచ్చితంగా కట్టినట్టయితే ఈ హైపోతికేషన్ ఛార్జెస్ కూడా రిమూవ్ చేసి డైరెక్ట్ గా వెహికల్ మన పేరు పైన వస్తుంది. సో దట్ మళ్ళా మనం ఆ లోన్ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ మనము RTA వెళ్ళి అక్కడ అంతా కూడా ట్రాన్స్ఫర్స్ అట్లా ఏమి ఇబ్బంది ఉండదు అనమాట. ఒక్కసారి కనుక్కొని ఏ బ్యాంక్ అట్లా ప్రొవైడ్ చేస్తున్నది, ఈవెన్ నాకు చెప్పినా నేను ఒక్కసారి రీసెర్చ్ చేసి దానిపైన కూడా ఒక డెడికేటెడ్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇది హైపోతికబుల్ ఛార్జెస్, ఇది వద్దనుకుంటే తీసేసుకోవచ్చు, డిపెండ్స్ మీ బ్యాంకింగ్ ని బట్టి, అంటే మీరు తీసుకునే లోన్ ని బట్టి. అండ్ ఇంకొకటి MSR అని ఇస్తున్నది ఇక్కడ పాయింట్స్ కి సంబంధించి. ఇది వచ్చేసి ఏంటంటే మనకి 885 ప్రీవియస్ వీడియో కూడా చెప్పి ఉన్నాను, అక్కడ మీకు చూస్తే తెలుస్తుంది. ఇది రివార్డ్ పాయింట్స్ లాగా మారుతి సుజుకి తరఫు నుంచి నెక్స్ట్ టైం
మీద ఏమైనా యాక్సెసరీస్ పర్చేస్ చేసినా, ఈవెన్ దాని తర్వాత కూడా సర్వీస్ పరంగా మీకు ఏమైనా యూజ్ చేసుకున్న షోరూమ్ లో ఇచ్చినప్పుడు ఇవన్నీ పాయింట్స్ కూడా మనం రిడీమ్ చేసుకోవచ్చు అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఫాస్ట్ ట్యాగ్ 500 ఇది మనం మైనస్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి 26,700 ఛార్జ్ చేస్తున్నారు. ఈ ప్రైస్ కొటేషన్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇది ఏంటంటే ఎక్స్టెండెడ్ వ్యారంటీ, ఇది మనం మైనస్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి బేసిక్ కిట్ లాగా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, అరౌండ్ 5,000 వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఇది ఏంటంటే మనకి మ్యాట్స్ కానీ లైక్ మడ్ ఫ్లాప్స్ కానీ ఇట్లా ఇవన్నీ కొన్ని డీలర్షిప్స్ ఏంటంటే ఇవి మనం కొంచెం కాంప్లిమెంటరీ గా ఇవ్వు అంటే ఇస్తుంది అనమాట మేనేజర్ తో ఇట్లా మీరు మాట్లాడితే. సో ఇది కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఓవరాల్ మనం ఆండ్రాయిడ్ వీళ్ళు ఇచ్చే టార్గెట్. సో బిఫోర్ దట్ ఆండ్రాయిడ్ మనం తెలుసుకునే ముందు ఫైనల్ గా టీసీఎస్ ఒకటి పడుతుంది. ఇది ఏంటంటే మనకి 10,610 పడుతుంది. ఇది ఖచ్చితంగా పే చేయాలి. సో ఈ స్లాబ్ అనేది మనకి ఎక్స్ట్రా 10 lakhs అబౌవ్ ఉంటే ఖచ్చితంగా టీసీఎస్ అయితే పడుతుంది అనమాట. అదే మనకి ఇక్కడ ఎక్స్ట్రా దట్టు విఎక్స్ఐ వేరియంట్ ఆటోమేటిక్ వేరియంట్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఇది. సో ఇది మనం మైనస్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొకటి రోడ్ సేఫ్టీ సెస్ అనేది ఖచ్చితంగా మనం పే చేయాలి 5,000 కి సంబంధించి. ఓవరాల్ గా మనం చూసుకున్నట్టయితే 13,43,000 పడుతుంది. కాకపోతే ఎక్స్టెండెడ్ వ్యారంటీ ఇవన్నీ కూడా మనం మైనస్ చేసుకోవచ్చు. చాలా మంది ఇది గమనించండి. అక్కడ మనకు ఎంత వరకు పెట్టాలో అంతవరకు మాత్రమే పెట్టండి. సో దట్ మనకి 13,16,000 ఆండ్రాయిడ్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మీరు క్లియర్ గా నోటీస్ చేయొచ్చు. ఇప్పుడే నేను చెప్తున్నాను ఆన్ పేపర్ పైన జస్ట్ రఫ్ గా మనం 30,000 వరకు మైనస్ అయింది ఆల్మోస్ట్. ఇంకా అక్కడ డీలర్షిప్ కి కూర్చుంటే మనకి డిస్కౌంట్స్ కానీ ఇంకా వగేరా అంటే లైక్ యాక్సెసరీస్ పరంగా మనకి బేసిక్ కిట్ కి సంబంధించి అందులో కూడా మనం చాలా వరకు నెగోషియేట్ చేయొచ్చు అనమాట. ఇది చాలా మందికి తెలియదు. సో అందుకే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేసినట్టయితే ఈ వీడియో మీకు కాకుండా ఇంకా వేరే వాళ్ళకి చాలా వరకు యూజ్ అవుతుంది. బ్రీజాకి సంబంధించిన లవర్సే కావచ్చు, ఆ బండి ప్రిఫర్ చేయాలనుకునే వాళ్ళకి కావచ్చు. ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి, హైప్ చేయండి. హైప్ చేయడం వల్ల పాయింట్స్ వస్తాయి. హైప్ చేయడం వల్ల నాకు అమౌంట్ రాదు, మీకు అమౌంట్ కట్ కాదు. సో ఖచ్చితంగా చేయండి. ఒక ఎంగేజ్మెంట్ పెరుగుతుంది, నాకు కూడా కొంచెం మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. నచ్చలేదా ఏం పర్వాలేదు, డిస్లైక్ కూడా చేయొచ్చు, మీకు కమెంట్స్ పెట్టొచ్చు. ఎందుకు నచ్చలేదు వీడియో అని నెక్స్ట్ టైం 100% ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా గ్యారేజ్.